ఉమ్మడి శత్రువు హరీష్ రావు కేటీఆర్ కదా? కాదు. కేటీఆర్ ఎంత మాట్లాడినా దానికి లేత్తలేదు ప్రజానీకం. ఎందుకంటే ఆయన ఉద్యమంలో ఉన్నోడు కాదు, ఉద్యమంలో పనిచేసినోడు కాదు, ప్రజల యొక్క సాధక బాధకాల తికమకల ఉన్నోడు కాదు. కాబట్టి అందరికి శత్రువు, ఉమ్మడి శత్రువు ఎవలకు? కవితకు ఉమ్మడి శత్రువు హరీష్ రావు, రేవంత్ రెడ్డికి శత్రువు హరీష్ రావు. బీజేపీ అంటే అంతర్గత కలహాలతోనే అది కంటే ఊకినట్టు ఊకుతుంది. అయితే హరీష్ రావు ఫేస్ ఏమైనా కనిపిస్తుందా అనే భయమే అందరికి ఉన్నది. కాబట్టి అందరు కలిసి హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కవిత ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతులు ఉన్నది. అంటే వాయస్సును బట్టి, ఆమె వాయస్సును బట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారి చేతులు ఉన్నదా, లేకపోతే ఆయన చెప్తాండా, ఈమె మాట్లాడుతుందా వేరే ముచ్చట. కానీ ఆమె మాట్లాడే వాయస్సును బడితే ముఖ్యమంత్రి వాయస్సు ఎట్లే ఉంటుంది, ఆయన వయసు ఎట్లే ఉంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ, ఉద్యమ నేత బిడ్డ, నిజంగా కవిత ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల్లో ఉందంటారా? సాధ్యమయ్యే పని అంటారా? అట్లే అనిపిస్తుంది కదా, ఆమె వాయిస్ కానీ ఆమె ఆలోచన విధానం కానీ అట్లే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏనాడు మీకు గుర్తు రాలేదా బీసీలు? ఏనాడు బీసీలు గుర్తు రాలేదా? ఏనాడు ప్రజా సమస్యలు మీకు గుర్తు రాలేదా? ఇన్ని రోజులు లేని ప్రజా సమస్యలు ఇవ్వాలని నీకు ఎందుకు గుర్తొస్తానాయి? ఇవ్వాలని ఎందుకు జ్ఞాపకం వస్తానాయి? నువ్వు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కానీ, నువ్వు తివారి జైల్లో ఉన్నప్పుడు కానీ, ఇవాళ వీళ్ళందరూ నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా. ఇవాళ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా. మరి ఆనాడే నువ్వు ఎందుకు వస్తాను, మీరిద్దరు నా దగ్గరికి ఎందుకు వస్తానని ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఎందుకు మాట్లాడతాను? ఇవాళ మాట్లాడతానంటే నీ చేతులు నువ్వు లేవన్నట్టే కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వింటాను? నువ్వు కేసీఆర్ కూతురు కాబట్టి వింటాను ప్రజలు. ప్రజలు నీ మాట ఎందుకు వినకపోదురు? కేసీఆర్ బిడ్డ కాబట్టి, గొప్పింటి రహస్యం కావాలి కాబట్టి జనానికి వింటాను. దాంతో ఏమవుతాను? నువ్వు అలుగుబిడిస కంటే కనవుతానవు, నీ కుటుంబం పలసనవుతుంది, మీ కుటుంబం పలసనవుతుంది. ఇవాళ ఆఖరికి సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాపింగ్ల కేసీఆర్ స్వయంగా పాల్గొనడనే విషయం బయటకు వస్తుంది. నిజం ఎంత అబద్ధం ఎంత తెలియదు. కేటీఆర్ అంటుడు కదా, ఏ ప్రభుత్వంలో అయినా ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది, గూఢాచారి వ్యవస్థ అనేది అప్పుడెప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు కూడా రహస్యంగా ఫోన్లు వింటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష ఫోన్లు, మా ఫోన్లు వింటున్నాడు, వినట్లే అని రేవంత్ రెడ్డి చెప్పమని చెప్పేసి ఇలా చిట్చాట్లో చెప్తున్నాడు. నేనేమంటానంటే, రాజుల కాలంలో వేగులు ఉన్న మాట నిజం, మీరు రాజులు అనుకున్న మాట నిజం, మీరు రాజరికం వ్యవస్థలనే ఉన్నారనుకున్న మాట నిజం. ఎందుకంటే ఆయన రాజు కొడుకు యువరాజు నువ్వు కలగన్నావు. నీ రాజు యువరాజు ఏమేం చేస్తాడో ఫోన్ ట్యాపింగ్ ఆయన పెట్టిండట. ఆయనే ఏది యువరాజు మీద రాజు స్వయంగా ఫోన్ ట్యాపింగు ఏమేం జరుగుతుందని ఆయనే పెట్టిండని ఇవాళ వార్తలలో వస్తూ ఉన్నది. ఇవాళ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అయింది. సోషల్ మీడియాలో వింటాను. కానీ ఏది ఎట్లున్నా మీరు కనుక బీజేపీ పార్టీ కానీ, టీఆర్ఎస్లో ఉన్న హరీష్ రావు కానీ, హరీష్ రావుే ముఖ్యంగా, హరీష్ రావు కానీ, బీసీ నాయకత్వం కానీ మీరందరూ కనుక మేల్కోకపోతే ఖచ్చితంగా నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానన్నాడు చూడు. ఖచ్చితంగా దేశం అంతటా ఎన్డీఏ వచ్చినా, దేశం అంతటా బీజేపీ గెలిచినా, తెలంగాణలో మాత్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టున్నది. ఎందుకు గెలిచేటట్టున్నది? దానికి అవకాశం బీజేపీ అంతర్గత కలహాలు ప్లస్ వీళ్ళకి అంతర్గత కలహాలు, బీఆర్ఎస్ అంతర్గత కలహాలు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, నేను టీఆర్ఎస్లో 20 ఏళ్ళు ఉన్నా, నేను బాల్యం నుంచి బీజేపీలో ఉన్నా. ఈ రెండు పార్టీలు కూడా బాగుపడాలని అనుకుంటే ఈ రెండు పార్టీలు సోయి తెచ్చుకొని రాబోయే రోజులలో మీరు ఒక్కటవుతారా, లేకపోతే పొత్తుగలుతారా, ఎట్లన్నా కలవకపోతే మీరు కల్త మీదే. ఎందుకంటే దేశం అంతటా కూడా రాహుల్ గాంధీ పడిపోతూ ఉన్నది. ఇవాళ రాహుల ప్రియాంక అనే దానిలో పుడుతుంది. అందుకనే వాళ్ళ ఎలుగులో వాళ్ళ మలుగుతాను వాళ్ళు. అందుకనే ఇక్కడ ఎలుగనీయకండి దయచేసి. బీఆర్ఎస్ను కేసీఆర్ గారు, కవిత గారు, కేటీఆర్ గారు, ఈ ముగ్గురు బీఆర్ఎస్ను ఉంచుకోవాలి. టీఆర్ఎస్ను హరీష్ రావుకు, ఇంకా ప్రకాష్కు, మన ఇంకా ఎమ్మెల్సీలో ఉన్న మా మసునాచారి గారికి, వీళ్ళకి అప్పచెప్పండి. మీ నాయకత్వం దక్కుతుంది,
మీ నాయకత్వం కొంత బతుకుతుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే కాదు, మీకు సెకండ్ లీడర్ ఉన్నాడు. సెకండ్ లీడర్ను బతికించినట్టు అవుతుంది. మీ ముగింపు గౌరవమైన ముగింపు అవుతుంది. దయచేసి కేసీఆర్ గారు, మీకు రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిగా మీకు ఒక గుర్తింపు ఉన్నది. ఆ గుర్తింపును నిలుపుకోండి. మీ గౌరవాన్ని కాపాడుకోండి. ప్రజాప్రతినిధులను దేశం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ జవసత్వాలు మీ ఇద్దరి వలన, ఈ రెండు పార్టీల వలన రానియకండి. నేను ఒక సీనియర్ వ్యక్తిగా మీకు రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా. ఇది నా యొక్క ఆలోచన. బీజేపీలోకి రాజాసింగ్ వస్తున్నది ఒక చర్చ జరుగుతుంది. దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? రాజాసింగ్ వస్తే ఎట్లుంటుంది, రాజాసింగ్ రాకపోతే ఎట్లుంటుంది? ఒకటేనండి, రాజాసింగ్ అనేతోడు ఒక హీరో. ఆయన ఈల కొడితే 1,00,000 మంది యూతలకు వస్తారు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఈల కొడితే ఎవడొస్తాడు చెప్పు? ఈల కూడా ఆయనకి యూతలకి రాదు. ఈల కొట్టే ఈల కూడా యూతలకి రాదు ఇప్పుడున్న ప్రెసిడెంట్ రామచంద్రరావు. అందుకనే మీరు దయచేసి, మీరు పెద్ద వ్యక్తులు అందరూ కూడా 8 మంది పార్లమెంట్ మెంబర్లు, 8 మంది అసెంబ్లీ మెంబర్లు రాజాసింగ్ను తోడుకరాండి, దగ్గర తేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.